హాయ్, దిస్ ఇస్ సాయి శృతి 95. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసేయండి. చూడండి, నేనైతే ఒక కప్పు ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. అన్నిటినీ చిన్న చిన్నవిగా అయితే ముందుగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. అది ఎలాగా అనేది కూడా చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, టమాటాలను కూడా ఒక కప్పు అయితే చిన్నవిగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసే విధానం చూపించాను కదా, కొత్తిమీర, కరివేపాకు, అలాగా అన్ని కర్రీ లీవ్స్ అయితే తీసేసుకున్నాను. సో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను అనమాట. అల్లాన్ని నీట్గా పైన తోలు చెక్కేసి నీట్గా కడిగేసానండి. అలాగే వెల్లుల్లిని కూడా కట్ చేసి విడివిడిగా రెబ్బలు తీసేసేసి వాటిని కడిగి క్లీన్ చేసి వేసేసాను. దీన్ని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని, నాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి, అందుకని నేను కొద్దిగా పుదీనా అండ్ టమాటోస్ని కొంచెం వేసేస్తున్నాను. దీన్ని అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి, ఆల్రెడీ టమాటోస్ వల్ల మనకైతే వాటర్ యాడ్ అవుతుంది, అందుకని లైట్గా వాటర్ యాడ్ చేయండి. చికెన్ మసాలా అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. చూడండి, చికెన్ అయితే కొట్టించుకొని వచ్చేసి పక్కన పెట్టేశారు. వీటిని అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం. ఆఫ్టర్ క్లీనింగ్ మనమైతే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే, అంటే ఈ చికెన్కి పట్టేంత బాయిల్ చేయడానికి సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసేసుకోండి. దీన్ని అయితే బాయిల్ చేసేదానికి గ్యాస్ మీద పెట్టేశాను. సో స్టవ్ ఆన్ చేసేసి కంప్లీట్గా దాన్ని అయితే లిడ్తో కవర్ చేసేసేయండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి దాంట్లో పట్టా లవంగా కొద్దిగా వేసి ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూసారా, తర్వాత వెంటనే నేనైతే టమాటాలు కూడా వేసేసి దాంట్లో కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మనం అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇవి బాగా రోస్ట్ అయ్యే లోపల ఇక్కడ మనకి చికెన్ కూడా బాయిల్ అవుతూ ఉంది. చూడండి, ఈ ముక్కలు ఎందుకు ఉడకపెడుతున్నాను అంటే, కొంచెం సార్లు మనకి నాన్ వెజ్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. సో అలాగ అవ్వాలి అంటే ఒకేసారి ఇది మనకి టైం కూడా మనకి కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి ఈజీగా ఇలా చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనమైతే మిక్సీ జార్లో నుంచి నేనైతే బాండీలోకి వేసేస్తున్నాను. సో దీన్ని కూడా బాగా రోస్ట్ అవ్వాలి. దానికి మనకి పచ్చి స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ అనేది కంప్లీట్గా వెళ్ళే వరకు అయితే మనమైతే కొంచెం రోస్ట్ చేసేద్దాం. చూసారా, కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత కలరే చేంజ్ అయిపోయింది. దీంట్లో ఇంకా ఏం కలర్స్ యాడ్ చేయకముందే చూడండి ఇంత కలర్ఫుల్గా ఉంది. ఒక పక్క చికెన్ కూడా బాయిల్ అయిపోతూ ఉంది. చూడండి, మనకైతే షార్వా టైప్ పులుసు జ్యూసీగా కావాలి చికెన్ అనుకున్నప్పుడు అయితే ఇలా బాయిల్ చేయడం చాలా ఈజీ అండి. మనకి మంచిగా కూడా కర్రీ అనేది గ్రేవీ ఎక్కువగా వస్తుంది. చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం చిల్లీ అనేది తగిలితేనే మనకి టేస్టీగా ఉంటుంది. సో కారం లేకుండా నాన్ వెజ్ తినడం చాలా కష్టం కదా, అందుకనైతే దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకుంటున్నాము. ఆల్రెడీ వాటిలో కూడా వేసాము, దీనికి సరిపడినంత మాత్రమే వేస్తున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేద్దాం. చూడండి, బాగా రోస్ట్ అయింది. దీంట్లోకి అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కొద్దిగానే వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే, మనకి చికెన్లో ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది వేసి బాయిల్ చేసాం కదా, దాన్ని మనం వేస్తాం. సో మనకైతే పులుసు అనేది వచ్చేస్తుంది. చూడండి, మనమైతే దీన్ని బాయిల్ చేసిన చికెన్ అయితే హాఫ్ బాయిల్ అయి ఉంటాయి, దీంట్లో కంప్లీట్ బాయిల్ అయిపోవాలి. అండ్ ఈ మసాలా కూడా మనకి ఈ ముక్కలకైతే పట్టాలి. ఈ పీసెస్ ఉన్నాయి కదా, కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా, అలాంటి వాటికి మనమైతే దీంట్లో ఉడికినప్పుడు ఆ జ్యూసీ ఫ్లేవర్ అంతా వీటికి కూడా వెళ్తుంది. సో అందుకనే హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసేయండి. ఒక్కసారి మొత్తం అన్ని పీసెస్ కూడా మనకి బాగా డిప్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. దీన్ని వేసుకున్న వడల్లోకి వేసుకున్న అన్నంలోకి వేసుకున్న సూపర్గా ఉంటుంది. చూడండి, బాయిల్ అయిపోయింది, అందుకే నేనైతే చికెన్ పౌడర్ని అయితే లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అయితే బాయిల్ చేసేస్తే మనకి కంప్లీట్గా కుక్ అయిపోతుంది. సో మధ్యలో ఒక 2 టైమ్స్ మనం మిక్స్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే అన్నిటికీ మనకి కరెక్ట్గా చేరాలి అని చెప్పి నేనైతే చూస్తున్నాను. మార్నింగ్ వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చింది ఎందుకు అంటే, దోశలోకి తినేదానికి. సో మా హస్బెండ్కి అయితే ఫస్ట్ గబగబా దోశ వేసిస్తే తను డ్యూటీకి వెళ్ళిపోతారు. సో దోశ అండ్ చికెన్
ఎలా ఉంటుంది చెప్పండి, సూపర్ కాంబినేషన్ కదా. మాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి. మాకు సండే స్పెషల్ అయితే ఇలా చికెన్తో కంప్లీట్ అయింది. మీరేం చేశారో కామెంట్ చేయండి. చికెన్ కర్రీని ఇలా కాకుండా ఇంకా ఎలాగైనా చేయాల్సి ఉంటే కొంచెం మాకు అడ్వైజెస్ ఇచ్చినా తీసుకుంటాము. సో మీరైతే చూశారు కదండి, మేము చేసి తిని కూడా ఎంజాయ్ చేసాం. చాలా చక్కగా వచ్చింది కర్రీ అయితే. ఎవరైనా చేసే వాళ్ళున్నా, కొత్తగా చేస్తున్న వాళ్ళున్నా, కర్రీ అదే నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే బాగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో కంపల్సరీ మీరైతే చేసేయచ్చు ఈ కర్రీని, ఎందుకంటే అంత బాగుంది తినిన తర్వాత. చూడండి ముక్కలు కూడా ఉరికిపోయాయి. నేనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని అయితే తీసుకొని దోశ వేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. సో లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.